బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ఒకవైపు ముఖ్య నేతల విదేశీ పర్యటనలు, మరోవైపు రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఈసీ జులుం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతి సీన్ సినిమా స్టైల్ తలపిస్తోంది. ఒక్కో సీన్లో ఒక్కో మలుపు తిప్పుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోందనేది ప్రజలను వెంటాడుతున్నాయి. సీన్ కట్ చేస్తే ఏపీలో జరిగిన హింసాకాండపై విచారణ చేపట్టేందుకు సిట్ బృందాన్ని రంగంలోకి దింపింది ఈసీ. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటిస్తూ బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తోంది. దీనికి కారణమైన అధికారులకు, నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సిట్ బృందం. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరు కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ బృందం నేరుగా విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించింది. అల్లర్ల ఘటనలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సిట్కు చేరినట్లు సమాచారం. ఇందుకోసం ఐజీ వినోద్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. పల్నాడులో అల్లర్ల కేసుల విచారణ కొనసాగుతోంది. నేడు పల్నాడులో సిట్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపే అవకాశం ఉంది. వెల్లుర్తి ప్రాంతాల్లో సిట్ బృందం విచారణ చేయనుంది. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు నమోదైనట్లు సిట్ విచారణలో తెలిసింది. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదైంది. అటు సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు కాగా 99 మంది నిందితులను గుర్తించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు నమోదు కాగా 60 మంది నిందితులను గుర్తించారు. నర్సరావుపేట 1 టౌన్లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నర్సరావుపేట 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో 10కి పైగా కేసులు నమోదు కాగా పోలింగ్ రోజున చెలరేగిన హింసలో నిందితుల గుర్తింపు కోసం సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదైన నిందితులతో పాటు వీడియోల ఆధారంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది. ఓవైపు ముఖ్య నేతల విదేశీ పర్యటనలు, మరోవైపు అల్లర్లు జరిగిన సెగ్మెంట్లలోని నేతలు ఇల్లు వదిలి వెళ్లటం. ఈ నేపథ్యంలో సిట్ బృందం పర్యటనలు రాష్ట్ర ప్రజలకు కేజీఎఫ్ సినిమా సీక్వెల్ లాగా చూపిస్తున్నట్లు ఉందంటున్నారు నెటిజన్లు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి భారీ సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు, భారీ సంఖ్యలో నిందితుల జాబితాలు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే నర్సాపేట, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి ఈ నియోజకవర్గాల్లో చూస్తే కనుక 100ల సంఖ్యలో కేసులు నమోదు, 100ల సంఖ్యలో నిందితుల ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు సిట్ క్షేత్రస్థాయిలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి గొడవల ప్రాంతాలకు వెళ్లి పరిశీలించే అవకాశం కూడా ఉంది. అలానే ఎఫ్ఐఆర్ కాపీల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వీటన్నిటిని కూడా విచారణ జరిపే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక నర్సాపేట 1 టౌన్, 2 టౌన్ లో జరిగినటువంటి గొడవలు, గురజాల, సత్తెనపల్లి, మాచర్ల ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి 100ల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. అలానే ప్రతి చోట కూడా 10 నుంచి 30 మంది, 40 మంది నిందితుల పేర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. వాళ్ళు ఏ గొడవల్లో ఎవరెవరు పాల్గొన్నారు, గొడవలకు సంబంధించినటువంటి కారణం ఏంటి అనే విషయాలపై కూడా కులంకుశంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. అరెస్టులు అక్కడక్కడ జరుగుతున్నా కానీ పూర్తి స్థాయి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సిట్ బృందం జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో కొంతమంది భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, కారంపొడి, నర్సాపేట ఈ ప్రాంతాలలో అనాధికారికంగా కర్ఫ్యూ వాతావరణం కూడా కొనసాగుతుంది. 144 సెక్షన్ పేరుతోటి వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేస్తూ కూడా ప్రజలకు సహకరించాలని కోరుతున్న నేపథ్యంలో కేవలం
మెడిసిన్ మందుల షాపులు, అలానే పాలు, నిత్యావసర సరుకులైనటువంటి పాలు, ఇట్లాంటి షాపులు మాత్రమే తెరిచే అవకాశం ఉండటం జరిగింది. మిగిలిన ప్రాంతాలంటూ కూడా దగ్గరుండి పోలీసులు మూసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే గనక స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఒకవైపు అధినేతలంతా కూడా విదేశీ పర్యటనలో, ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళటము, తర్వాత ఎవరైతే ఎన్నికల సమయంలో గొడవలు పడ్డారో వారంతా ఊరు విడిచి వెళ్లిన నేపథ్యంలో ఈ సిట్ విచారణ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పెట్రోల్ బంకులపై కూడా లీటర్ బాటిల్కు పెట్రోల్ కొట్టవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశాయి. అవి కూడా అమలవుతున్న నేపథ్యంలో ఫర్దర్ ముందు ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా పల్నాడులో ఉద్రిక్తత వాతావరణాలు ఉంటాయంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా అప్పటి వరకు అందరూ సమన్వయంగా పాటించాలి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సిట్ బృందానికి సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి, ప్రాథమికంగా ఎటువంటి విచారణ జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే ఎట్టకేలకు 144 సెక్షన్ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి పల్నాడులో ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఏపీలో అల్లర్లకు సంబంధించిన ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి, రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి అల్లర్లు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా సిట్ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఈ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ గత 2 రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ప్రధాన ప్రాంతాలు అంటే అల్లర్లకి, హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఇప్పటికే పోలీసు అధికారులను కూడా మార్చడం జరిగింది, కొత్త వారిని కూడా నియమించడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ప్రధాన అంశాలు అంటే ఇప్పటికే డీజీపీ నుంచి, అదేవిధంగా సిఎస్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే నివేదికల్లో భాగంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ విచారణ కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి అల్లర్లకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, అదేవిధంగా ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి అంశాలని, అంతేకాకుండా ఆ హింసాత్మక ఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఐడెంటిటీ చేయడం, అదేవిధంగా అల్లర్లకి మూల కారణాలైనటువంటి అంశాలని పూర్తి స్థాయిలో కేసులుగా నమోదు చేయడం, ఇదన్నీ అంశాలని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2 రోజులుగా సిట్టు ఇటు తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, అదేవిధంగా ఆ పల్నాడు జిల్లాలో కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా సిట్ విచారణ పూర్తి వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కొద్ది రోజులు సిట్ విచారణ కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే సిట్ విచారణకు సంబంధించినటువంటి కొంతమంది మీద కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏ వ్యక్తులు ఎందులో ఎంతవరకు ప్రమేయం ఉందనేది మీద కూడా ఐడెంటిటీ కూడా చేయడం జరిగింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ఒకవైపు ముఖ్య నేతల విదేశీ పర్యటనలు, మరోవైపు రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఈసీ జులుం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతి సీన్ సినిమా స్టైల్ తలపిస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. బ్రాహ్మణి, ఏదైతే ఈ పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి చిట్టు బృందం ఏర్పాటు చేసిన ఈ చిట్టు బృందం నిన్న రాత్రి తాడపత్రి పట్టణానికి చేరుకుంది. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని 2 సీఐలతో పాటు స్థానిక పోలీసు అధికారులతో పాటు విచారణలు చేపట్టింది. ఈ పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి అనే ప్రాంతాల్లో ప్రధానంగా ముందుగా ఓంశాంతి నగర్ లోని ప్రాంతాన్ని, అక్కడే గొడవ ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని తొలుత సందర్శించారు. ఆ ప్రాంతంలో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఇప్పుడు ఇరు వర్గాలు కవింపు చర్యలకు పాటుపడి ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు రూపుకున్న ప్రాంతం ఏదైతే ఉందో, అంటే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల మధ్య ఉన్న కాలేజీ మైదానం అయితే ఉందో ఆ కాలేజీ మైదానం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఎక్కడి నుంచి ఏం జరిగింది, ఏం కదా అని వీటి అన్నిటినీ పరిశీలించిన తర్వాత వీటికి సంబంధించి కేసులు నమోదు. దీంట్లో ఈ పోలీస్ దాడులు ప్రధానంగా సిఐ గాయపడ్డాడు కాబట్టి అసలు ఈ దాడులు చేసింది ఎవరు, ఈ దాడులు చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేశారా, రెండోది కేసులు నమోదు చేసిన వారందరిలో ఎంతమంది అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్ట్ చేసిన వారు ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా చిట్టు బృందం పూర్తిగా స్థానిక పోలీసు అధికారులను అడిగి వివరాలు సేకరించి ఆ ప్రాంతాలను పరిశీలిస్తుంది. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ చిట్టు బృందం ఏదైతే ఉందో కూడా విచారణ చేస్తుంది, ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంది. పర్యటించిన తర్వాత పూర్తిగా అక్కడ సేకరించిన సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో చిట్టు బృందం రాష్ట్ర డీజీపీకి పూర్తిగా నివేదిక అందించనుంది. ఈ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఏవైతే ఉంటాయంటే అటు పోలీసులు వారసత్వం వహించారా,
రెండోది సకాలంలో ఎందుకు ఈ గొడవల్ని అదుపు చేయలేకపోయారు. రెండోది ఈ స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ ఎన్నికల సందర్భంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలకు సంబంధించిన ముందస్తు సమాచారం ఎందుకు సేకరించలేకపోయింది, ఇందులో ఇంకా ఎవరెవరు బాధ్యులు ఉన్నారు అనేది ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా మరింత లోతుగా కూడా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించిన నివేదిక తర్వాత మరికొంతమంది అంటే వివిధ స్థాయిల్లో ఉండి అంటే ఇటు రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎవరైనా కూడా డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా వాళ్ళకి రాజకీయ పార్టీ సమాచారం అందించారా ఇవన్నిటినీ కూడా క్రోడీకరిస్తుంది. వీటన్నిటి తర్వాత కూడా కొంతమంది పోలీసు అంటే కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ అరెస్టులు కూడా మరింత వేగంగా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే కూడా ఈ దీంట్లో ప్రముఖులుగా ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత దీంట్లో అదనపు సెక్షన్లు ఏమైనా నమోదు చేయాలా, రెండోది ప్రధానంగా ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈ పోలీసులు కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. దీని మీద కూడా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరి దీని మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. బ్రాహ్మణి. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.